హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తూ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. ఈరోజైతే నేను కుక్కర్లో అయితే మటన్ అనేది వండుతున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టినాను. 4 స్పూన్స్ ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టినాను. కర్రీకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేను 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ అయితే యాడ్ చేద్దాము. ఆనియన్స్ అయితే మనం మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయినాయి కదా, చూడండి. ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము పసుపు అనేది వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ అల్లం పేస్ట్. నాన్ వెజ్ కదా, కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ వేయాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. 1/2 కేజీ మటనే, అందుకనేసి. ఓకేనా? ఇప్పుడు ఇవి మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి. అంతవరకు మనం ఏం చేయాలంటే మటన్ అనేది కడిగి పెట్టుకోవాలి రెడీగా. ఇది కొంచెము మనం ఆయిల్లో అయితే ఇవి 2 ఫ్రై చేసుకోవాలి. ఆనియన్లో పసుపు, అల్లం ఎల్లిగడ్డ. ఓకేనా? ఇది ఇట్లా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మటన్ అయితే యాడ్ చేసుకుందాం మనము. విత్ బోన్తోనే, వితౌట్ బోన్తో అయితే కాదు మటను. నాకు బోన్తో తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది మటన్. వితౌట్ బోన్తో తింటే నాకు ముసలోళ్ళు తిన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే బోన్తోనే తింటా మటను. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ కలపకుండా ఇట్లనే పెట్టాలా. ఇందులో ఉన్న నీళ్ళు, మటన్లో ఉన్న నీళ్ళు అనేది ఆయిల్లోకి దిగాలి. ఓకేనా? ఇప్పుడు మటన్ 5 నిమిషాల నుంచి ఇట్లా ఆయిల్ అయితే ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకున్నాం కదా మనము. ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇంతసేపు నేనైతే ఏం వేయలేదు, సిమ్లో పెట్టినాను మటను. ఇప్పుడు మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. 1/2 కేజీ మటన్ కదా, నేను 2 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నా. సాల్ట్, కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. ధనియాల పొడి అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం ఏం మసాలాలు వేయట్లేదు కదా. కొంచెం గ్రేవీ అనేది థిక్గా మంచిగా వస్తుంది. 3 స్పూన్స్ అయితే ధనియాల పొడి అయితే వేసినాను. 2 స్పూన్స్ కొబ్బరి పొడి అండ్ మటన్ మసాలా కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ మటన్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, మళ్ళీ మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మటన్ అయితే మంచిగా ఆయిల్లో అయితే మంచిగా ఉడికియాలి. అప్పుడే సూపర్ అంటే సూపర్ టేస్టీగా కర్రీ అయితే అవుతుంది. డైలీ మసాలాలు స్పెషల్గా వండుకొని డైలీ అయితే తినలేము కదా ఫ్రెండ్స్. నార్మల్గా రొటీన్గా అయితే ఇట్లా వండుకుంటే ఈజీగా ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు మనము వండుకొని తినొచ్చు. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఇంట్లో రెగ్యులర్గా తినడానికి నేను ఆ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తున్నాను.
ఇప్పుడు ఇట్లా అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది స్లో ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్గా మటన్ అనేది అయితే మంచిగా నూనె పైకి తేలేదాకా మంచిగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ అయితే నేను అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఇట్లా ఆయిల్ అయితే ఉడకబెట్టినాను. మటన్ చూడండి ఎంత మంచిగా ఆయిల్ తేలిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. మంచిగా అంటే మంచిగా ఇట్లయితే మటన్లో ఉన్న వాటర్ అనేది కూడా మొత్తము స్పైసెస్లోకి ఇంకిపోయింది. చూడండి మటన్ ఎంత మంచిగా అయితే ఆయిల్ అయితే ఉడికిందో. ఇప్పుడు మనము ఏమేమి వేసుకోవాలంటే నేనైతే 2 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి ఇవైతే వేస్తున్నాను. పుదీనా కంపల్సరీ వేయాలి మటన్లో, మస్తు ఉంటుంది టేస్ట్. పుదీనా మిస్ అవ్వద్దు మటన్లో. చికెన్లో వేయొద్దు పుదీనా, మళ్ళీ అది వేరే ఫ్లేవర్ వస్తుంది. మటన్లో మాత్రం వేయాలా, మస్తు ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. మటన్ అయితే చాలాసేపటి నుంచే నేను సిమ్లో పెట్టి మటన్ అయితే మంచిగా ఆయిల్ అయితే ఉడికించినాను. ఇప్పుడు మనము వాటర్ అనేది పోసి తగినన్ని వాటర్ అయితే పోసి మనము కుక్కర్ మూత అయితే పెట్టాలి. ఒక 4 విజిల్స్ అన్నా 5 విజిల్స్ అన్నా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది విత్ బోన్తో కదా, కొంచెం బోన్తో ఉన్నది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నేనైతే 5 విజిల్స్ అయితే పెడతాను. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తాను. నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ముక్కలు మునిగేదాకా. మటన్ కదా, కొంచెం మటన్ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది, గట్టిగా ఉంటే బాగుండదు. అంటే మనకు రైస్లో తినటానికి కొంచెం గ్రేవీ అనేది ఉంటే బాగుంటుంది, అందుకనేసి. ఓకేనా. మీరు ఇదే టైంలో సాల్ట్ అయినా మిర్చి పౌడర్ అయినా తక్కువ ఉంటే ఇదే టైంలో మీరు యాడ్ చేసుకోండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. నేను టోటల్ 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలి. వాటర్ అయితే పోసినాం కదా, ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 5 విజిల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీద్దాము. వావ్, మంచిగా అయితే ఆయిల్ అయితే పైకి తేలింది. ఒకసారి కలుపుదాము. మటన్ కూడా మంచిగా ఉడికింది, చూసారు కదా. మంచిగా మనం ఒక గ్లాస్ వాటర్ పోస్తే గ్రేవీ చూడండి ఎంత మంచిగా చిక్కగా గ్రేవీ అయితే ఎంత బాగున్నదో. మంచిగా నల్లి బొక్క కూర మంచిగా ఉడికింది, చూసారు కదా ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి. ఓకేనా. మీరందరూ ఈ రెసిపీ అయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.